బాలుని కొట్టబోయిన సంజయ్ చెంప పగలగొట్టి విడాకుల నోటీస్తో షాక్ ఇచ్చిన మౌనిక. ఇక బాలు అయితే నానమ్మ నీకొక గొప్ప సర్ప్రైజ్ తీసుకొచ్చాను అంటూ ఇక సుశీలమ్మ కళ్ళు అయితే మూస్తాడు. ఇక సుశీలమ్మ కళ్ళు ముయ్యంగానే ఇక అందరూ కూడా సుశీలమ్మ ఫ్రెండ్స్ అయితే లోపలికి వస్తారు. ఇక సుశీలమ్మ ఫ్రెండ్స్ ఒక్కొక్కరు లోపలికి రాగానే అది చూసిన సుశీలమ్మ అయితే ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. తన ఫ్రెండ్స్ని చూసుకుని ఎంతో మురిసిపోతూ ఉంటుంది. మిమ్మల్ని అసలు చూస్తానని అనుకోలేదే, జీవితంలో మిమ్మల్ని కలుసుకుంటానని అనుకోలేదు. మిమ్మల్ని కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నా 75వ పుట్టినరోజు నాడు మర్చిపోలేని ఎప్పటికీ తీపి జ్ఞాపకంగా ఉండిపోయే బహుమతిని నా మనవడు నాకు ఇచ్చాడు. నాకు ఎంతో సంతోషంగా ఉంది అంటూ సుశీలమ్మ అయితే మురిసిపోతూ ఉంటుంది. సుశీలమ్మ తన ఫ్రెండ్స్తో అంత సంతోషంగా మాట్లాడడం చూసిన అందరూ కూడా చాలా ఆనందపడుతూ ఉంటారు. ముఖ్యంగా సత్యమైతే ఎంతో సంతోషపడిపోతూ ఉంటాడు. తన తల్లి కళ్ళల్లో ఆనందాన్ని చూసి ఎంతగానో ఆనందపడుతూ ఉంటాడు సత్యమైతే. ఇక సుశీలమ్మ ఎంతో ఆనందంగా మాట్లాడుతూ ఉండగా ఇంతలో తన ఫ్రెండ్స్ అయితే నీకు ఇంత గొప్ప మనవడు దొరకడం నీ అదృష్టమే. నీ పుట్టినరోజు కోసం మేమెక్కడున్నామో వెతుక్కుని మరే వచ్చి మా ముగ్గురిని కూడా నీ దగ్గరికి తీసుకువచ్చాడు. నీతో పాటు మాకు కూడా సంతోషం కలిగేలా చేశాడు అంటూ ఎంతగానో సంతోషపడుతూ మాట్లాడుతూ ఉంటారు. నీలాంటి మనవడు మాకు కూడా ఉంటే ఎంతో బాగుండే. నిన్ను ఇంతగా అర్థం చేసుకుని ప్రేమించే మనవడు దొరకడం నీ అదృష్టం అంటూ వాళ్ళైతే చెప్పిక సంతోషంగా వెళ్తారు. ఇంతలో మీనా అయితే కోపంగా ఇప్పుడు చెప్పండి, ఆయన ఎక్కడో తాగేసి పడిపోయి ఉంటారని, లేకపోతే ఇక్కడికే ఫుల్లుగా తాగొస్తారని ఇదే వంక పెట్టుకుని నాయనమ్మ పుట్టినరోజు వంక అంటూ తాగొస్తారని ఏదేదో నోటుకొచ్చినట్టు మాట్లాడారు కదా అత్తయ్య. ఇప్పుడు చెప్పండి, నా భర్త ఎప్పుడు కూడా అంత నీచంగా ప్రవర్తించరు. ఆయన నానమ్మ ఏదైతే ఇష్టపడుతుందో, ఏదైతే తన మనసుకు సంతోషాన్ని కలిగిస్తుందో నా భర్త తెలుసుకున్నాడు కాబట్టి వాళ్ళని తీసుకువచ్చి అమ్మమ్మ గారు సంతోషపడేలా చేశారు. మనోజ్ కూడా నోటికొచ్చినట్టు మాట్లాడారు. ఇప్పుడు చెప్పండి, మీ తమ్ముడు గురించి మీరే అంత నీచంగా మాట్లాడుతూ ఉంటే బయట వాళ్ళు ఏమనుకుంటారు? కాస్త మాట్లాడేటప్పుడు ముందు వెనుక ఆలోచించి మాట్లాడడం నేర్చుకోండి. మనిషిని ఎప్పుడు చులకన చేసి మాట్లాడడం కాదు. నోరుంది కదని నా భర్తని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు అంటూ మీనా అయితే ఇక వార్నింగ్ ఇచ్చేసరికి అప్పుడిక శృతి కూడా అవును, బాలుని నోటుకొచ్చినట్టు మాట్లాడారు, అయినా మీరేంటత్తయ్య ఎప్పుడు చూసినా ఏదోటి మాట్లాడడం తప్ప ఇక వేరే పనేమీ లేదనుకుంటా. ముఖ్యంగా బాలు మీనా మీద ఏ వంక పెట్టుకుని అరుద్దామా అని చూస్తూ ఉంటారు. మిమ్మల్ని చూస్తూ ఉంటే ఒక్కోసారి నాకే చాలా కోపంగా అనిపిస్తుంది. అసలు రోహిణి మనోజ్ కూడా ఎప్పుడైనా ఇంతలా చేశారా? మీనా ఎప్పుడూ కూడా ఇంటి కోసమే కష్టపడుతుంది, బాలు కూడా అంతే అంటూ అనంగానే అప్పుడే ఇక సుశీలమ్మ అయితే నా మనవడు నా మనసుకు నచ్చిన గిఫ్ట్ ఇచ్చాడు కాబట్టి ఈరోజు నేను నా మనవడికి ఊహించని బొమ్మని ఇవ్వబోతున్నాను అంటూ చెప్పంగానే ఇక బాలు అయితే సంతోషపడుతూ ఉంటాడు. ఇక బాలు కళ్ళల్లో ఆనందం చూసి ఇంతలో ప్రభావతి అయితే నేను ఇంత కష్టపడి మీకోసం కొత్త టీవీ కొంటే అది నచ్చలేదు, అలాగే రోహిణి వాళ్ళు కూడా మీకోసం ఏదో చేయించారు, అది కాకుండా ఏదో మీకు ఇష్టమైన ఫ్రెండ్స్ని తీసుకొచ్చారని ఆ గిఫ్ట్ ఇచ్చేయడమేనా? అయినా ఈడు రూపాయి ఖర్చు లేని పని భలే తెలివిగా చేస్తాడు, గిఫ్ట్ అందుకోవడం కోసం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాడంటూ ఇక ప్రభావతి అనంగానే అప్పుడే సుశీలమ్మ అయితే ఏంటి ప్రభా, ఏం మాట్లాడటం లేదు కదా అని నోటికొచ్చినట్టు వాగుతున్నావు? నా మనవడు నా మనసుకు నచ్చిన గిఫ్ట్ ఇచ్చాడు. మనసుకు నచ్చింది అంటే డబ్బులు కోట్లు కొద్దీ పెట్టి తేవడం కాదు, మనసు ఆనందపడే గిఫ్టు, అది దాని విలువ
అసలైన ప్రేమించే వాళ్ళకే తెలుస్తుంది, నీలా డబ్బుతో పోల్చే వాళ్ళకి ఎప్పుడూ తెలియదు అంటూ అనంగానే చెప్పావమ్మా, ఈ ప్రభావతికి ఎంతసేపు డబ్బే కనిపిస్తుంది కానీ ప్రేమ ఆప్యాయతలు కనపడవు. మనసు సంతోషపడేది అంటే మన మనసుకి బాగా దగ్గరైనది అంతే తప్ప ఎప్పుడు కోట్లు కొద్దీ విలువ చేసే వస్తువు ఇస్తేనే మనసు సంతోషపడుతుంది అంటే నీకులా ఆస్తి అంతస్తుల్ని ఇష్టపడే వాళ్ళకి మాత్రమే ఆ సంతోషం. కానీ మనసున్న వాళ్ళకి ఎప్పుడు ప్రేమ, ఆప్యాయత, అనురాగం ఇవే కోరుకుంటారు. మా అమ్మ తన ఫ్రెండ్స్ని కలుసుకోవాలని ఎంతగానో అనుకుంది. ఆ కోరిక తీర్చాలని నేను కూడా అనుకున్నాను. కానీ నాకు సాధ్యం అవుతుందా లేదని ఎంతగానో బాధపడ్డాను. కానీ బాలు మాత్రం అన్నీ తెలుసుకుని మా అమ్మ కోరిక తీర్చాడు. ఈరోజు నాకు ఎంతగానో ఆనందంగా ఉంది. బాలు లాంటి కొడుకు పుట్టినందుకు నాకు చాలా గర్వంగా ఉంది అంటూ ఇక సత్యమైతే చెప్తూ ఉంటాడు. ఇంతలో ఇదంతా సోషల్ మీడియాలో రావడంతో ఆ వీడియో చూసిన సంజయ్ అయితే కోపంగా ఇక సత్యం ఇంటికైతే వస్తాడు. మౌనిక అంటూ కోపంగా అరవంగానే అప్పుడే అందరూ కూడా షాకే చూస్తూ ఉంటారు. అల్లుడు గారు మీరా రండి అంటూ అనంగానే మీ మర్యాదలు అవసరం లేదు. ఏంటే నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఇక్కడికి వచ్చేస్తావా? నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా నీ పుట్టింటికి రావడానికి నీకెంత ధైర్యం అంటూ ఇక సంజయ్ అయితే మౌనికని కొట్టబోతూ ఉండగా అప్పుడే ఇక బాలు అయితే అడ్డుపడతాడు. నా చెల్లెల్నే కొట్టడానికి నీకెంత ధైర్యం రా? నేనుండగా నా చెల్లెల మీద చెయ్య పడితే చంపేస్తాను అంటూ బాలు అనంగానే నా భార్యని కొట్టుకుంటానో తిట్టుకుంటానో నువ్వెవడు అడగడానికి అంటూ అనంగానే అప్పుడే సత్యమైతే అడ్డుపడతాడు. అల్లుడు గారు మీరు ఇలా మాట్లాడడం నాకు నచ్చలేదు. మీరు ఇలా మా అమ్మాయిని కొడతాను అంటే నేనెలా చూస్తూ ఊరుకుంటాను అంటూ అనంగానే అప్పుడే మీరు చూస్తూ ఊరుకునేదేంటి? పెళ్లి చేశారు, మీ బాధ్యత తీరిపోయింది, మీరు పక్కకి లెగండి అంటూ సత్యాన్నైతే పక్కకి నెట్టుతాడు సంజయ్. కోపంగా ఇక బాలు అయితే సంజయ్ని కొట్టబోతూ ఉండగా సంజయ్ అయితే బాలుని కొట్టబోతూ ఉంటాడు. అప్పుడే ఇక మౌనికైతే సంజయ్ చంప పగలగొడుతుంది. ఏంటి నువ్వు కొట్టేది? మా అన్నయ్యని, మా నాన్నని నోటుకొచ్చినట్టు అవమానిస్తున్నావు. నన్ను ఎన్ని మాటలన్నా, ఎన్ని చిత్రహింసలు పెట్టినా, నువ్వు ఎంతగా అనుమానించి బాధ పెట్టినా ఒక్క మాట కూడా బయట పెట్టకుండా ఇన్ని రోజులు గుట్టుగా సంసారం చేస్తున్నాను. కానీ ఈరోజు నా తండ్రిని పక్కకి నెట్టేశావు. నీ తండ్రి వయసు ఉన్న నా తండ్రిని గౌరవం లేకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడావు. మా అన్నయ్యని కూడా కొట్టబోతున్నావు. ఇలాంటి వాడిని ఇక క్షమించేదే లేదు. నువ్వు ఇప్పుడు ఇంటికి తీసుకువెళ్ళి నన్ను ఎంత నరకయాతన పెడతావో నాకు తెలుసు. అన్నిటికీ సిద్ధంగానే ఉన్నాను. కానీ ఎప్పుడైతే నువ్వు నా తండ్రి మీద చెయ్యి వేశావో అప్పుడే నువ్వు నా దృష్టిలో చచ్చిపోయావు. నువ్వు బ్రతుకున్నా చచ్చిన వాడితో సమానం. ఇక నేను నీతో రావాలని అనుకోవడం లేదు. నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ అనంగానే ఏంటే అంతకు తెగించావా? సరే నీకు రేపే విడాకులు పంపించేస్తాను అంటూ చెప్తూ ఉంటాడు సంజయ్. రేపటి దాకా ఎందుకు? నువ్వు పంపించవలసిన అవసరం లేదు. నేనే నీకు విడాకులు ఇచ్చేస్తున్నాను. ఇదిగో డైవర్స్ నోటీసు. ఇప్పుడు నేను ఇక్కడున్నానని తెలిసిన తర్వాత నువ్వు ఇలాంటి ఏదో పనులేయో చేస్తావని నాకు అర్థమయ్యి నేను అన్నిటికీ సిద్ధంగానే ఉన్నాను. ఇంకో విడాకులు నోటీసు అంటూ ఇక మౌనికైతే సంజయ్ మొహాన్ని వేసి కొడుతుంది. ఇక నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. జీవితాంతం ఇక నేను నా పుట్టింట్లోనే ఉంటాను. అన్నయ్య నేను భారం అనుకోకుండా నాకు ఒక ముద్ద పెట్టగలవా అంటూ ఇక మౌనికైతే అడగంగానే బాలు కళ్ళల్లో అయితే కన్నీళ్ళు వస్తాయి. ఏంటమ్మా ఈ అన్నయ్య నిన్ను చూసుకోలేడు అనుకుంటున్నావా? నిన్ను నెత్తిన పెట్టుకుని చూసుకుంటాను అంటూ బాలు అయితే చెప్పంగానే చూసావు కదా నీ అవసరం నాకు లేదు, బయటికి వెళ్ళిపో అంటూ మౌనికైతే సంజయ్కి షాక్ ఇస్తుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.